వెల్కమ్ బ్యాక్ టు బైపోల్ జడ్జిమెంట్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైంది. హుజూరాబాద్ మండలంలో పోతిరెడ్డిపేట నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు పోలవ్వగా ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2 హాళ్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున 2 హాళ్లలో 14 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్కు 20 నుంచి 30 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తుది ఫలితంపై స్పష్టత రానుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం 2,05,236 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 5 మండలాల్లో రికార్డు స్థాయిలో 86.64% ఓటింగ్ నమోదైంది. ఇక ఫస్ట్ రౌండ్ నుంచి 6వ రౌండ్ వరకు హుజూరాబాద్ మండల ఓట్లు కౌంట్ చేస్తారు. ఈ మండలంలో మొత్తం 52,827 ఓట్లు నమోదయ్యాయి. తర్వాత 7 రౌండ్ల నుంచి 10వ రౌండ్ వరకు వీణవంక మండలంలో ఓట్లను లెక్కిస్తారు. ఈ మండలంలో 35,623 ఓట్లు పోలయ్యాయి. ఇక 11వ రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు జమ్మికుంట మండలంలో ఓట్లు కౌంట్ చేస్తారు. ఈ మండలంలో మొత్తం 49,378 ఓట్లు నమోదయ్యాయి. 16వ రౌండ్ నుంచి 18వ రౌండ్ వరకు ఇల్లంతుకుంట మండలం ఓట్లను లెక్కిస్తారు. ఈ మండలంలో 22,501 ఓట్లు నమోదయ్యాయి. ఇక చివరగా 19వ రౌండ్ నుంచి 22 రౌండ్లో కమలాపూర్ మండల ఓట్లను కౌంట్ చేస్తారు. ఈ మండలంలో 44,907 మంది ఓటు వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయింది. ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు అందించడానికి కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. క్లియర్ కట్గా ఇదే ట్రెండ్ కొనసాగబోతోందా? ఈవీఎంల కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సతీష్, మొత్తంగా సరిగ్గా 7 గంటలకి పోలింగ్ ఏజెంట్ల సమక్షం లోపల స్ట్రాంగ్ రూమ్ను తెరిచినటువంటి కౌంటింగ్ అధికారులు 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను అరగంటలో పూర్తి చేసినటువంటి అధికారులు తొలి ఈవీఎం అంటే తొలి రౌండ్కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. హుజూరాబాద్ మండలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపేటకు సంబంధించినటువంటి ఈవీఎంను మొదట లెక్కించారు. ఆ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం అంటే పోస్టల్ బ్యాలెట్ల లోపల ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముందంజలో ఉన్నట్లు చాలా స్పష్టమైనటువంటి సమాచారం అందుతున్నటువంటి వాతావరణం ఉంది. అయితే మొత్తం 1 నుంచి 7 రౌండ్ల వరకు జరిగేటువంటి హుజూరాబాద్ మండలం అనేటువంటి అత్యంత కీలకం కానుంది. తొలి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వనుంది. దీంతో మొత్తం హుజూరాబాద్ మండలానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పైన చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. అది ఏదైతే వివిధ రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వచ్చాయో తొలి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితమే తేల్చనుంది. ఈ రకంగా అంటే ఆద్యంతం ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠ రేపనుంది. ఎక్కడికక్కడికి కూడా టైట్ ఫైట్ ఉందనేటువంటి అంచనా అనేటువంటిది తొలి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అనేటువంటిది పూర్తిగా నిర్దేశించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం 306 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 306 ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కించనున్నారు. ఈ మేరకు అంటే ప్రధానంగా మనం చూడవచ్చు. అంటే పోతిరెడ్డిపేట గ్రామంకు సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి తొలి ఈవీఎం లెక్కింపు తర్వాత కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి షెమ్మునిపల్లి పిఎస్ నెంబర్ 305కు సంబంధించినటువంటి ఈవీఎంను లెక్కిస్తారు. మొత్తం 2 హాళ్ల లోపల 14 టేబుళ్ల పైన 22 రౌండ్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి రౌండ్ కూడా దాదాపు ప్రతి అరగంటకు ఒక రౌండ్ను లెక్కింపును పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి రౌండ్ అంటే 2 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. మొత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నారు. 30 మంది అభ్యర్థులకు మొత్తం 2 ఈవీఎంలు ఏర్పాటు చేయడంతో కొత్త లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ట్రెండ్ను ప్రధానంగా మనం ట్రెండ్ చూసినట్టయితే ట్రెండ్ను ఒక అంచనాకు రావాలంటే ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాతనే ఓ ట్రెండ్ను ఒక అంచనాకు అయితే రావచ్చు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లోపల ఉన్నటువంటి మొత్తం అంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే పూర్తి అయింది. 160 ఓట్ల ఆధిక్యంతో
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముందుండడంతో టీఆర్ఎస్కి కొంత చాలా కొంచెం ఆశించినటువంటి ఫలితం, కొంత ఉత్సాహపరిచేటువంటి ఒక ఫలితంగానే మనం చూడొచ్చు. పోస్టల్ బ్యాలెట్ల లోపల 160 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొనసాగడం అనేటువంటిది ఇది శుభారంభంగా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు భావిస్తున్నప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది అత్యంత కీలకం అనేటువంటి అంశం పక్కకు పెడితే అత్యంత కీలకం కాదు. ఖచ్చితంగా హుజరాబాద్ నుంచి మొదలుకుంటే కమలాపూర్ వరకు ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిదే ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చగా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే హుజరాబాద్కు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను మనం చూసినట్టయితే మొత్తం కీలకంగా హుజరాబాద్ కావచ్చు, హుజరాబాద్ తర్వాత వీణవంక కావచ్చు, వీణవంక తర్వాత జమ్మికుంట తర్వాత ఇల్లంతకుంట, ఈ రకంగా ప్రతి మండలం కూడా టెన్షన్ వాతావరణం నెలకొల్పేటువంటి రౌండ్లే ఇవన్నీ కూడా. ప్రతి రౌండ్లో కూడా నువ్వా నేనా అనేటువంటి రీతిలోనే పోటీ కొనసాగవచ్చు అనేటువంటి అంచనా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి 160 ఓట్ల ఆధిక్యత అనేటువంటిది ఇది శుభారంభంగా టీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి అనుయాయులు కావచ్చు, అనుచరులు కావచ్చు, బీజేపీ కావచ్చు చాలా స్పష్టంగా తొలి రౌండ్ అనేటువంటి హుజరాబాద్లోనే బోని కొడతామనేటువంటి ఒక అంచనాకైతే ఉంది. అంటే పోతిరెడ్డిపేట అనేటువంటిది హుజరాబాద్ రూరల్కి వస్తుంది. రూరల్లో కూడా కొంత ఆశించిన ఫలితం టీఆర్ఎస్కే ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ వర్గాలు ఆశించినప్పటికీ కూడా తొలి ఈవీఎంలో ఉన్నటువంటి తొలి రౌండ్లో ఉన్నటువంటి ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు చర్చ. మరో అరగంటలో దాదాపు 20 నిమిషాల్లోనే తొలి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా తొలి రౌండ్ లెక్కింపు ప్రక్రియ ఇప్పుడే కొనసాగింది. దానికి సంబంధించినటువంటి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈవీఎంలను ఇప్పటికే టేబుల్ పైన పెట్టారు. టేబుల్ 1 అంటే 14 టేబుల్ పైన కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది. దానికి సంబంధించి అంటే కౌంటింగ్ ఏజెంట్లు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది, చాలా టెన్షన్ వాతావరణం ఉన్నటువంటి ఎన్నిక కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు కౌంటింగ్ ప్రక్రియను కొనసాగుతున్నారు. ప్రతి అభ్యర్థి ఎవరైతే అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్ ఉన్నారో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకుండా ముందుగానే కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఒక 2 నిమిషాలు లేట్ అయినా మంచిదే కానీ చాలా పారదర్శకంగా వ్యవహరించడానికే ప్రయారిటీ ఇస్తున్నటువంటి వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రకంగా అంటే హుజరాబాద్కు సంబంధించిన ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ల నుంచే టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లోపల టీఆర్ఎస్ 160 ఓట్ల ఆధిక్యత ప్రదర్శించడం అనేటువంటిది కొంత టీఆర్ఎస్ వర్గాలకి ఊరటనిచ్చేటువంటి అంశంగా భావించవచ్చు సతీష్.